నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలై పలికిన నా ఎదసడిలా. మానసి, గౌరవ్ దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఏమైంది మృదుల? ఏంటలా చూస్తున్నావు? ఏం లేదత్తయ్య. మళ్ళీ ఏదైనా ఆలోచించి భయపడ్డావా? ఆహా లేదత్తయ్య, లేదు. మరి మొహన్ నిండా ఆ చెమటేంటమ్మా? ఈ అక్షతలు తీసుకెళ్ళి మధు దగ్గర ఆశీర్వాదం తీసుకో. సరే అత్తయ్య. అవునరా, ఎందుకు ఇలా జరుగుతున్నాయో ఏంటో ఏం అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. ఇలాంటి వాటి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కో. సరే, కనుక్కొని చెప్పు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓయ్, ఏంటి దగ్గర మెడికల్ తిరిగిపోతున్నావు? సిగ్గు. అమ్మాయి సిగ్గుపడితే ఎట్లుంటుందో నీకు తెలియదా? ఎందుకు తెలీదు, కానీ ఇక్కడ అమ్మాయి ఎక్కడుంది? పూజ అయినాక భర్త కాళ్ళకి మొక్కి అక్షింతలేసుకోవాలంట. అత్త చెప్పింది. ఇంత బంపర్ ఆఫర్ నేనెందుకు కాదంటాను? దా మొక్కుకో. ఓయ్ ఆగాగాగా, అక్షింతలు శానిటైజ్ చేసావా? రై, ఎక్కువ తక్కువ చేసినావనుకో మంచానికి కాళ్ళు కట్టేసి అప్పుడు ఆశీర్వాదం తీసుకొని పోతా. ఓ అమ్మో, అంత రిస్క్ వద్దులే. ఇలా ఇవ్వు. ఏంటి ఏంటేందిరా ఇట్లా రెండు చేతులు చేస్తే వచ్చి కౌగిలించుకోరా అని అర్థం. అట్లా చూస్తావేందిరా? ఇంత ప్రేమగా ఏ అమ్మాయి అయినా హగ్గివ్వమని అడిగితే కాదనే మగ ఇదవా ఈ భూమండలంలోనే కాదు, ఏ గ్రహంలోనే ఉండి చావుడు. నువ్వేందిరా ఇంత బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ కాదు బేబీ, హగ్గిచ్చే ముందు శానిటైజ్ చేయాలి కదా. శానిటైజర్ ఎక్కడుంది? ఈ గ్యాప్ పోయినట్టే కదా, మళ్ళీ అది ఇది అని ఓవర్ యాక్షన్ అయితే చేయవు కదా. అంటే ఈ కరోనా పోయేంత వరకు. ఏందిరా పోయేది? అది ఎప్పటికి పోయేది? ఏడికి పోయేది?
మళ్ళీ కరోనా కాకరకాయ అన్నావే అనుకో సుప్తం. ఓ మధుగారు, పూజ అయింది కదా, అక్షంతలు వేస్తారని. పూజ బాగా జరిగింది కదా. ఇప్పుడు హ్యాపీయా మేడం? కొంచెం అయినా మనసు కుదుట పడిందా? అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. సరే, బాగా అలసిపోయాం, నిద్ర వస్తుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, పడుకుందాం. మృదులా, ఇప్పుడెందుకు డిస్టర్బ్ చేయడం? ఎవరై అంటారు? అసలు ఏం జరుగుతోంది? ఎవరైనా కావాలని చేస్తున్నారా, లేకపోతే కనిపించని శక్తులు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ చెప్తుంటే ఇంట్లో వాళ్ళు నన్ను పిచ్చిదాల్లా చూస్తున్నారు. నమ్మించడానికి ఏ ఆధారాలు లేవు. నాకు పిచ్చెక్కిపోతోంది. ఏం చేయాలి?
మధుగారు, 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 మధుగారు. మధుగారు, మధుగారు, బయటికి అన్న వెళ్ళారా? ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? మధుగారు, ఫోన్ కూడా ఇక్కడే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళారు? మధుగారు, 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 మధుగారు. ఏమైందమ్మా? అత్తయ్య, అత్తయ్య, మధుగారు గదిలో లేరు. ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. బావలేకపోవడమేంది? ఏడికి పోతాడు? ఎన్నో ఉంటాడు. నిద్ర పట్టకపోతే పైకెళ్ళుంటాడులే వదినా. లేదు గౌరవ్, నిద్ర వస్తుందని వెంటనే పడుకుండిపోయారు. ఆయన నేను పైకి వెళ్ళి చూశాను, అక్కడ లేరు. మరెక్కడికి వెళ్ళుంటాడు? గౌరవ్, ఒకసారి బయటికెళ్ళి చూడు. అలాగే పెద్దమ్మ. మధుగారు, మధుగారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? మధు, చెప్పి వెళ్ళొచ్చు కదరా. ఎంత భయపడుతోందో చూడు. అసలు ఏడికి పోయినావు బావా? వాష్రూమ్కి వెళ్ళాను మానసి. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది కదన్నయ్య. నేను లేచేసరికి మృదుల బెడ్ మీద లేదు. మృదుల ఆ వాష్రూమ్కి వెళ్ళింది అనుకుని నేను కామన్ వాష్రూమ్కి వచ్చాను. మృదుల కంగారు పడ్డానికి నువ్వు చేసిన దానికి సరిపోయింది బావా. ఈసారి వాష్రూమ్కి పోయినా చెప్పిపో. పూజ చేశాం కదా మానసి, ఇంకేం కాదు. అందరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. పద. ఏం పాపం చేశారమ్మా నా బిడ్డలు? ఎవరికి ఏం అన్యాయం చేశారో చెప్పు తల్లి. అసలు వాళ్ళు ఏం అనుభవించారని ఈ వయసులో ఇన్ని కష్టాలు?
కొత్తగా జీవితం మొదలుపెట్టి ఒకరితో ఒకరు సంతోషంగా ఉండాల్సిన రోజుల్ని ఎందుకు ఇలా పీడకలగా మార్చేస్తున్నావు? ఎప్పుడూ నేను చేసిన తప్పుకి పుట్టింటికి దూరం అయ్యా, అన్నా వదినలకి దూరంగా ఉన్నా, 25 ఏళ్ళు ఒంటరిగా నరకం అనుభవించా. ఇప్పుడిప్పుడే ఆ బాధలోంచి బయటికొచ్చి నేను పోగొట్టుకున్న సంతోషాల్ని నా బిడ్డల జీవితాల్లో వెతుక్కుందామనుకుంటే నాకన్నా ఎక్కువ కష్టాలు వాళ్ళకెందుకు ఇస్తున్నావు? ఈ బాధలన్నిటితో నా మనసుని దహించడం కన్నా నన్నే దహించి నీలో కలిపేసుకో. అత్తయ్య 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 తాకొద్దు మృదులా. అత్తయ్య 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 ఏంటి పిచ్చి పని? చెయ్యల కాలిపోతుందో చూడండి. కాలితే కాలని ముట్టొద్దు. అత్తయ్య మీకు దండం పెడతాను, వద్దు, వదిలేయండి అత్తయ్య. అత్తయ్య ముట్టుకుంటే నా మీద ఒట్టే. అత్తయ్య 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 ప్లీజ్ అత్తయ్య.